హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. ఈరోజు మనతో పాటు గండి నేహ ఉన్నారు. మరి ఉపన్యాస పోటీలు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఏప్రిల్ 14కు ముందు 10 రోజుల ముందు ఉపన్యాస పోటీలను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మొదటి ప్రైజ్ 10,000, రెండో ప్రైజ్ 5,000, మూడో ప్రైజ్ 2,000 రూపాయలుగా మనం చెప్పడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు 50 మంది విద్యార్థులు మన ఉపన్యాస పోటీలో పాల్గొన్నారు. అందులో నందకిషోర్ మొదటగా 10,000 ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మరి 2,000 రూపాయల బహుమతి మూడో ప్రైజ్ తీసుకున్నటువంటి గండి నేహ మనతో ఉన్నారు. మరి ఆ 50 మంది విద్యార్థుల్లో తనకి మూడో ప్రైజ్ రావడం ఏ విధంగా ఉంది, ఎట్లా అని చెప్పేసి ఆమెను అడిగి తెలుసుకుందాం. మరి రానున్న రోజుల్లో కూడా తప్పకుండా మరిన్ని ఉపన్యాస పోటీల్ని N9 మీడియా వేదిక ద్వారా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి సహకరించే వాళ్ళు అంటే ప్రైజ్ మనీ సహకరించే వాళ్ళు కూడా ఎవరన్నా ఉండేదంటే మా ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి చెప్పండి. ఎందుకనంటే విద్యార్థుల్లో ముఖ్యంగా ఆ ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా ఇప్పుడు కొంతమంది వేళ్ళ మీద లెక్క పెట్టే అంతమంది మాత్రమే ఈరోజు అంబేద్కర్ జయంతి జరిగినా ఏం జరిగినా కూడా మాట్లాడడానికి కొంతమంది మాత్రమే ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళను వందల్లో వేలలో తయారు చేసి ప్రతి గ్రామంలో మనం రాజ్యాంగాన్ని, లౌకిక విలువల్ని, అలాగే ప్రజాస్వామ్యం గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, మహనీయుల గురించి ఊరూరా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎంతో మంది వక్తలు మనం తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మాతో పాటు భుజాల మీద మోసే వాళ్ళు ఎవరైనా ఉండంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా రానున్న రోజుల్లో మరింత మంది వ్యక్తుల మీద, మరింత మంది మహనీయుల మీద, మరిన్ని భావజాల విషయాల మీద మనం తప్పకుండా డిబేట్లు పెడదాం, అలాగే ఉపన్యాస పోటీలు పెడదాం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ రోజు మూడో ప్రైజ్ పొందినటువంటి గండి నేహ మనతో ఉన్నారు. అమ్మా, వెల్కమ్ టు N9 మీడియా. ఎలా ఉంది నీకు 3,000 అంటే మూడో ప్రైజ్ రావడము, 2,000 రూపాయల బహుమతి పొందడం ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు. వెరీ గుడ్. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా డాడీ చాలా సపోర్ట్ చేసినాడు నాకు. డాడీ నేను స్పీచ్ చెప్తాను, నేను పార్టిసిపేట్ చేస్తా అంటే మా డాడీ చాలా సపోర్ట్ చేసి నన్ను బాగా ముందుకి నడిపించాడు. డాడీనా వీడియో తీసింది? డాడీ వీడియో తీసినాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తారు. డాడీ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అందరు కలిసి మీటింగ్స్కి వెళ్తారు. అప్పుడప్పుడు మాకు టైం ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఎవరి మీటింగ్స్ పోతా ఉంటారు ఎక్కువ? బారి నరేష్ అంకుల్, రాజేష్ అంకుల్, సాయి చంద్ అంకుల్ మీటింగ్స్ కి వెళ్తుంటారు. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? మాది మహబూబాబాద్. మహబూబాబాద్ లో? మహమ్మదాబాద్. ఓకే, మహమ్మదాబాద్ లో లోకల్. ఇక్కడ ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో? ఇక్కడ సాయిబాబా గుడి. సాయిబాబా గుడి, దిల్సుఖ్ నగర్. వెరీ గుడ్. మొత్తానికి అయితే 2,000 రూపాయల ప్రైజ్ మనీ తీసుకున్నావు. మరి మీ ఫ్రెండ్స్ ఏమంటారు? మీ స్కూల్లో మీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ? మా ఫ్రెండ్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. మా ఫ్రెండ్ కి ఇట్లా ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అంత మందిలో థర్డ్ ప్రైజ్ రావడం అని చాలా. ఇంతకుముందు ఏమన్నా మీటింగ్ అంటే ఇట్లాంటి ఉపన్యాస పోటీలో పాల్గొన్నాం? ఇంతకుముందు ఏమైనా ప్రైజ్లు వచ్చినాయా? ఇంతకు ముందుకు ఎప్పుడు ఇట్లాంటివి చేయలేదు. స్పీచెస్ చెప్పాలని ఉండే కానీ చాలా భయము, ఇంకా టైం లేకపోతుండే. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ట్రై చేసినాం. ఓకే, వెరీ గుడ్ అన్న. మొత్తానికి అయితే చాలా మంది విద్యార్థులు, నేహ ఒక్కతే కాదు, చాలా మంది విద్యార్థులు కూడా భయం వల్ల కెమెరాల ముందుకు వచ్చి లేదంటే పెద్ద పెద్ద స్టేజ్లో మేము మాట్లాడాలంటే భయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా ముందుగా ఒక రోజు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇట్లాంటివి పెడదామని అనుకున్నాము. కానీ విద్యార్థులందరూ భయపడే అవకాశాలు ఉంటాయి, కెమెరాల ముందు, మైకుల ముందు మాట్లాడాలంటే భయం అవుతుందని చెప్పేసి అనుకోనే మీరే వీడియో చేసి పంపించండి అని చెప్పినాం. ఇప్పుడు ఆ వీడియో చేయమండి, మీ ఇంట్లోనే చేయండి అని అంటే వాళ్ళ నాన్న సహకారంతో నేహ ఏ విధంగా అయితే ఈరోజు వీడియో ఇచ్చి పంపిందో అట్లాగే మనం రానున్న రోజుల్లో కూడా వాళ్ళని ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి ఇంట్లోనే వీడియో చేసి పంపించండి అని అంటే మనం బహుమతులు అందించేటువంటి దాన్ని బట్టి తప్పకుండా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తయారవుతారని చెప్పేసి కూడా మన నమ్మకం. మీరు కూడా మాకు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి. ఇలాంటి వాళ్ళను 100 మందిని తయారు చేసి మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.